ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని పూజా మందిరాన్ని అందమైన పూలు, పసుపు, కుంకుమలతో అలంకరించుకున్నాము. పీఠంపై బియ్యం పోసి మామిడాకులు, కొబ్బరికాయతో శాస్త్రోక్తంగా కలశ స్థాపన చేశాము. అమ్మవారి రూపును పట్టు వస్త్రాలు, పూలమాలలు మరియు ఆభరణాలతో ఎంతో కన్నుల పండుగగా ముస్తాబు చేశాము. ఏ శుభకార్యానికైనా నిర్విఘ్నంగా జరగాలని ముందుగా పసుపు గణపతిని తయారు చేసి విఘ్నేశ్వరునికి పూజ చేశాము. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన పులిహోర, పాయసం, గారెలు మరియు పండ్లను భక్తిగా నైవేద్యం సమర్పించాము. తర్వాత వరలక్ష్మీదేవిని కలశంలోకి ఆవాహన చేసుకొని భక్తి శ్రద్ధలతో అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని అర్చించాము. 9 దారపు పోగులతో సిద్ధం చేసుకున్న పవిత్రమైన తోరానికి పూజ చేసి కుడి చేతికి కట్టుకొని వ్రతకథను చదువుకున్నాము. ఆ జగన్మాత కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ కర్పూరంతో మహామంగళహారతి ఇచ్చాము. పూజకు విచ్చేసిన ముత్తైదువులకు పసుపు, కుంకుమ, రవిక ముక్కతో తాంబూలాలు ఇచ్చేసి వారి ఆశీస్సులు తీసుకున్నాము. అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు, ఆయురారోగ్యాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను.